ఆలస్యం అమృతం విషయం అని అంటారు కదా, అలా నా విషయంలో ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. అది ఎలా అంటే, చిన్న పాప చనిపోయిన తర్వాత డిప్రెషన్లో ఉన్న నేను కోలుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దామని అనుకున్నాం. కాకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల చిన్న పాప టైంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. అందుకని చెప్పేసి ఫైనాన్షియల్గా ఓకే అనుకున్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే మొత్తానికి మోసం అయిపోయింది. ఎందుకంటే బాడీలో చేంజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి అనేది వచ్చింది. ప్రెగ్నెన్సీ 6 years డిలే అయిపోయింది. ఇది నా వల్లే జరిగింది. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు ఎవరు కూడా చేయకండి. ప్రెగ్నెన్సీ అనేది మనం ప్లాన్ చేస్తే వచ్చేది కాదు. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి అని నాకు అర్థమైంది అప్పుడే. ఇలా అన్నం కర్రీ కలుపుతుంది చిన్న విషయం కావచ్చు, కాకపోతే మాకు అప్పట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల గ్రాసరీస్ కూడా ఉండేవి కాదు. అందుకే నేను అలా ఆలోచించాను. కానీ అలా ఆలోచించడమే నా తప్పైపోయింది. నేను చేసిన మిస్టేక్ పీసీఓడి వల్ల, నా ఆలస్యం వల్ల మా పిల్లలిద్దరికీ ఏజ్ గ్యాప్ చూడండి ఇంత ఉంది. మీ స్టోరీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.